అఖిలాంధ్ర దివ్యాంగుల సేవా సమితి మానవ సేవ మాధవ సేవ అధ్యక్షుడిని. ప్రతి నెల ఎవరైతే బెడ్ రీడ్ పేషెంట్లు కానీ మాలో ఎవరైనా సరే యాక్సిడెంట్ అయినా లేకపోతే ఇబ్బంది పడుతున్నా బాగా మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్న వాళ్ళ దివ్యాంగులు అంటేనే బాగా మధ్యతరగతి వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్క దివ్యాంగులు ఇబ్బంది పడకుండా ఉండాలని మానవ సేవ మాధవ సేవ అని చెప్పి మా టీం సభ్యులు ఏదైతే ఏలూరు జిల్లాలో ఉన్న నలుమూలలు ఉన్న మా అన్నదమ్ములు అందరం కలిపి మాలో మేమే ఒక 100 రూపాయలు 200 ఎంతో కొంత అమౌంట్ని పోగు చేసుకుని ఈ అమౌంట్ని ఎవరైతే మా దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి అందజేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే మానవ సేవ మాధవ సేవ పెట్టాం. అందులో భాగంగా మొన్న గత 2 నెలల క్రితం మా తమ్ముడికి యాక్సిడెంట్ అయింది. పాపం బెడ్ ఇబ్బంది పడ్డాడు. అప్పుడు వెళ్ళి ఏదో కొంచెం ఆర్థికంగా అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాం. కానీ ఇప్పుడు ఒక నెలకు సరిపడా సరుకులు ఇస్తే వాళ్ళ కుటుంబం ఆనందంగా ఉంటుంది వాళ్ళకి. అలాగే మా సిస్టర్కి ఇక్కడ తెలిసిన ఒక వెంకటేశ్వర గారు అని ఆయన చెప్పబట్టి బెడ్ రీడ్ పేషెంట్ ఆవిడ ఇబ్బంది పడుతుంది రాలేదు. కానీ వాళ్ళ సిస్టర్ని వెంకటేశ్వర గారు అన్న ఆయన్ని కేకేసి వాళ్ళకు కూడా నిత్యంతర వస్తువులు నెలకు సరిపడే నిత్యంతర వస్తువులు పంపిస్తున్నాం. ఎందుకంటే చాలా ఆనందం ఉంది. డబ్బులు చాలామంది దగ్గర ఉంటాయి కానీ చేసే సేవాగుణం కొంతమందికి ఉంటుంది. ఆ సేవాగుణం అందరిలో కలిగించాలని ఈ అందరి ఏదో మాది ఉడతా భక్తి సాయం రాముల వారికి ఉడతా ఎలా సాయం చేసిందో మాలో మేమే సాయం చేసుకుంటూ అలాగే ఇతర వ్యక్తులు కూడా మాకు కొంతమంది ఎవరైనా సపోర్ట్గా సాయం చేస్తే ఇంకా కొంతమందికి 10-15 కుటుంబాలకి ప్రతి నెల సరుకులు ఇవ్వాలని ఇప్పుడు 3-4 కుటుంబాలకు ఇస్తున్నాం. 10-15 మంది కుటుంబాలకు ఇచ్చి వాళ్ళని భరోసాగా ఆదుకుని ఈ వాళ్ళ కళల్లో ఆనందం చూడాలనే ముఖ్య ఉద్దేశమే మానవ సేవ మాధవ సేవ. ఈరోజు ఏలూరు జిల్లా మన ఏడీ ఆఫీస్ ఏడీ గారిని కంపల్సరీ రాత్రి ఫోన్ చేసి సార్ ఇలా పెట్టుకుంటాం సార్ అంటే మేము ఇలా పెట్టుకుంటాం. అలాగే కలెక్టర్ గారి దృష్టికి కానీ వేరే పెద్దల దృష్టికి తీసుకెళ్ళి మేము ఒక కమిటీ హాల్ కట్టించుకుని అందులోని ప్రతి నెల ఒక 20 నుంచి 30 మందికి ఈ జిల్లాలో నిత్యంతర వస్తువులు ఇవ్వాలనేది మా లీడర్లందరూ ముఖ్య ఉద్దేశం. నమస్కారం.